హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ ప్రో కబడ్డీ సీజన్ 11 సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్పితే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలోకి తింటేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కర్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ప్రో కబడ్డీ సీజన్లో 61 మ్యాచ్ వచ్చేసి అక్కడ హర్యానా స్టీలర్స్ వర్సెస్ తెలుగు టైటన్స్. ఇక ఈ మ్యాచ్ మన తెలుగు టైటన్స్కి వచ్చేసి 10th మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో మన తెలుగు టైటన్స్ టేబుల్లో 8th ప్లేస్లో ఉంది అండ్ హర్యానా స్టీలర్స్ అక్కడ టేబుల్ టాపర్స్ అని చెప్పుకోవచ్చు. మన తెలుగు టైటన్స్ వీళ్ళపైన గెలిచిలనుకో ఖచ్చితంగా మంచి మోటివేషన్ అయితే ఉంటుంది. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం అక్కడ 11 మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ 6 సార్లు గెలిచింది, మన తెలుగు టైటన్స్ 4 సార్లు అయితే గెలిచింది. ఇంకొక మ్యాచ్ అయితే టై చేసుకున్నారు. సో హెడ్ ప్రకారం చూసుకుంటే మరి ఈక్వలే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక టీమ్స్ చూసినాకైతే మనం అక్కడ ఫస్ట్ హర్యానా స్టీలర్స్ టీం చూసుకుంటే మరి హర్యానా స్టీలర్స్ అయితే టేబుల్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. 10 మ్యాచ్లో 8 మ్యాచ్లు గెలిచి జస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయారు. సో కాబట్టి చాలా పటిష్టంగా కనబడుతుంది వీళ్ళ టీం మాత్రం అక్కడ. సో ఓవరాల్గా చూసుకుంటే మళ్ళీ వీళ్ళ టీంలో జయదీప్ దయ్య కెప్టెన్ మాత్రం చాలా బెటర్ రాణిస్తున్నాడు. ఇక అతనితో పాటు మహమ్మద్ షాదులు. సో డిఫెన్స్లో మాత్రం చాలా ఎదుగుదీస్తున్నాడు. దాంతోపాటు మధ్యలో రైడింగ్లో కూడా చాలా బెటర్ రాణిస్తున్నారు. ఇంకా చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు అక్కడ. రాహుల్ సెత్పాల్ కానీ, ఇంకా అక్కడ చూసుకుంటే రైడింగ్ డిపార్ట్మెంట్లో శివం పతారే కానీ అండ్ వినయ్. సో ఓవరాల్గా చూసుకుంటే మరి కలిసి కట్టుగా ఆడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మ్యాచెస్ అయితే గెలుతున్నారు. అండ్ టేబుల్ టాపర్స్ కూడా ఉన్నారు. అండ్ లాస్ట్ సీజన్లో కూడా వీళ్ళైతే రన్నర్ అప్స్. సో కాబట్టి ఖచ్చితంగా మరి వీళ్ళతో అయితే కొంచెం మనలో అయితే జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక వీళ్ళకి కొంచెం ప్రాబ్లం ఏంటంటే కొంచెం రైడింగ్ డిపార్ట్మెంట్లో వీళ్ళకైతే ప్రాబ్లం అవుతుంది. బట్ డిఫెన్స్లో చూసుకుంటే మాత్రం చాలా స్ట్రాంగ్ అయితే మనకైతే కనబడుతున్నారు. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంటిన్యూ చేస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్ కూడా వీళ్ళైతే గెలిచి వస్తున్నారు అక్కడ ఎగనెస్ట్ అక్కడ తమిళ తెలవసు. ఫ్రెండ్స్ అక్కడ వీళ్ళ కీ ప్లేయర్స్ వచ్చేసి అక్కడ మహమ్మద్ షాదులు, జయదీప్ దయ్ అండ్ రాహుల్ సిత్పాలు అండ్ రైడింగ్లో చూసుకుంటే అక్కడ వినయ్. సో మరి వీళ్ళకి ఎగనెస్ట్ గిట్ట మన వాళ్ళు మంచి రాణిస్తే మాత్రం ఖచ్చితంగా తెలుగు టైటన్స్ గెలిచే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్ వీళ్ళకి స్టార్టింగ్ 7 చూసుకుంటే అక్కడ జయదీప్ దయ్ కెప్టెన్, రాహుల్ సిత్పాల్ వైస్ కెప్టెన్, సంజయ్ దుల్, మహమ్మద్ షాదులు, వినయ్, శివం పతరే అండ్ విశాల్ టాటే. ఓవరాల్గా చూసుకుంటే మరి స్టార్టింగ్ 7 మాత్రం చాలా డేంజరస్గా అయితే మనకైతే కనబడుతుంది. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో బ్యాక్ టు బ్యాక్ ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు మన తెలుగు టైటన్స్ చూసుకుంటే మన తెలుగు టైటన్స్ టేబుల్లో అయితే అక్కడ 8th ప్లేస్లో ఉంది. 9 మ్యాచ్లో 5 అయితే గెలిచింది, 4 అయితే ఓడిపోయింది. సో మన దగ్గర అయితే ఇప్పటి వరకు అక్కడ 27 పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఈ మ్యాచ్ గిట్ట మన తెలుగు టైటన్స్ గెలిచింది అనుకో ఖచ్చితంగా టాప్ 5కి వెళ్ళే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. మరి చూడాలి మరి మనలో ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్లో చూసినాక పవన్ సర్వంత్ లేకపోతే చాలా మనలో అయితే డిసప్పాయింట్ చేసిళ్ళు. సో రేటింగ్ డిపార్ట్మెంట్లో విజయ్ మాలిక్ మంచిగా రాణించినాయని, బట్ డిఫెన్స్లో చూసుకుంటే అందరి దగ్గర నుంచి కూడా చాలా మిస్టేక్స్ అయితే కనబడ్డాయి. మరి ఈ మ్యాచ్లో అక్కడ మనం చూసుకుంటే డిఫెన్స్తోనే మనకైతే పాయింట్స్ రావాలి. ఎందుకంటే అక్కడ హర్యానా స్టీలర్స్ చాలా మంచి డిఫెండర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. సో మన రైడర్స్ కొంచెం ఇబ్బంది పడ్డా కానీ మరి డిఫెన్స్లో మనలో అయితే పాయింట్స్ తీసుకైతే ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే గెలిచే ఛాన్స్ అయితే ఎక్కువగా మనకైతే కనబడుతుంది. డిఫెన్స్లో అక్కడ మనం చూసుకుంటే క్రిషన్ దుల్ కానీ అండ్ అక్కడ మనం చూసుకుంటే అంకిత్ జిగ్లను, కార్నర్స్ ఇద్దరు అయితే మరి ఏ మాత్రం కూడా పర్ఫార్మ్ అయితే ఎత్తలేరు. సో మరి ఈ మ్యాచ్ అయితే మరి కార్నర్స్ దగ్గర నుంచి అయితే పర్ఫార్మెన్స్ రావాలి. అండ్ అక్కడ కవర్స్లో అక్కడ మనం చూసుకుంటే అజిత్ పవార్ అండ్ సాగర్ రావులు, మరి వీళ్ళ దగ్గర నుంచి కూడా కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అయితే మనకైతే కనబడతలేదు. టూ మనీ మిస్టేక్స్ అయితే ఎత్తున్నారు. 1-2 పాయింట్లు తీసుకొచ్చినప్పుడు కూడా టూ మనీ అన్సక్సెస్ఫుల్ టైటిల్స్ అయితే ఎత్తున్నారు. మరి అక్కడ డిఫెన్స్లో ఏమైనా మార్పులు ఉంటాయంటే మరి మేబీ అక్కడ సేమ్ స్టార్టింగ్ 7తో వెళ్ళే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. అండ్ అక్కడ మనం చూసుకుంటే చేంజ్ చేయాలనుకుంటే అక్కడ మరి మహమ్మద్ మాలక్ని తీసుకురావాలి అక్కడ మరి లెఫ్ట్ కార్నర్లో, అండ్ మిలద్ జబ్బర్ని కూడా తీసుకురావాలి అక్కడ. మరి ఈ 2 మార్పులు చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ పవన్ సర్వంత్ కూడా మరి ఇంజరీ నుంచి కోలుకున్నాడని అక్కడ ఫిజిషియన్ అయితే చెప్పింది. మరి అతను కూడా అందుబాటులో ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇక ఫైనల్గా స్టార్టింగ్ 7 చూసుకుంటే అక్కడ పవన్ సర్వంత్ మెయిన్ రైడర్, ఆశిష్ నర్వాల్ రైట్ ఇన్లో ఆడతాడు, విజయ్ మాలిక్ లెఫ్ట్ ఇన్లో ఆడతారు, క్రిషన్ దుల్ రైట్ కార్నర్లో ఆడతారు, అంకిత్ జిగ్లన్ లెఫ్ట్ కార్నర్లో ఆడతారు. లేదంటే మహమ్మద్ మాలక్ కూడా ఇక్కడ మంచి ఆప్షన్ అవుతాడు మనకి. అజిత్ పవార్ లెఫ్ట్ కార్నర్లో ఆడతారు అండ్ సాగర్ రావల్ ప్లేస్తో అక్కడ మిరాజ్ జబార్ని వాడుకొచ్చినని బెటర్ అయితే ఉంటుంది. ఇక సబ్స్టిట్యూట్ అక్కడ మనం చూసుకుంటే పర్ఫుల్ జాఫర్ అండ్ ఓంకార్ పటేల్. ఒకవేళ ఇట్లా పవన్ సర్వంత్ అందుబాటులో లేకపోతే మాత్రం ఖచ్చితంగా పర్ఫుల్ జాఫర్కి అయితే ఛాన్స్ ఇవ్వాల్సిందే. ఓవరాల్గా చూసుకుంటే మరి తెలుగు టైటన్స్ ఏ విధంగా రాణిస్తుంది అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ ఖచ్చితంగా అక్కడ మిలన్ జబ్బర్ అండ్ మహమ్మద్ మాలక్కి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా అక్కడ పవన్ సర్వంత్ అందుబాటులో లేకపోతే మాత్రం ఖచ్చితంగా అక్కడ పర్ఫుల్ జాఫర్కి ఛాన్స్ ఇవ్వాల్సిందే. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ మరి ఏ టీం గెలుస్తుంది అండ్ మీ యొక్క స్టార్టింగ్ 7 కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.